అపరిమితము కలిగినటువంటి దేవుణ్ణి తెలుసుకోవడం చాలా కష్టం. కాబట్టి పరిమితమైనటువంటి మన యొక్క బ్రెయిన్ ఎంతైతే మానవునికి దేవుడిచ్చాడో ఆ పరిమితిలో అర్థం అవడానికి దేవుడు కొన్ని పదజాలాలు మానవ భాషలో ఉంచాడు. ఇప్పటికి కూడా చాలామందికి ఓ విచిత్రమైనటువంటి ప్రశ్న ఏంటంటే, కొన్నివి మానవునికి అంతు చిక్కనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి ఈ కరోనా పట్టి పీడిస్తుంది, 3rd వేవ్ 4th వేవ్ 10 వేవుల వరకు వస్తుందని చెప్తున్నప్పుడు, ఓ ప్రక్క ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రక్కనే అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అనేక మంది ఇలా చనిపోతూనే వెళ్ళిపోతున్నారు. లేక దేవుని సేవకులు చనిపోతున్నారు, విశ్వాసులు చనిపోతున్నారు, సామాన్యులు అందరూ అన్ని రకాలైనటువంటి ప్రపంచ దేశంలో చనిపోతూ ఉన్నారు. ఏంటి అసలు దేవుడు ఉన్నాడా లేదా? ఇట్లాంటి కొన్ని ప్రశ్నలకి మన మనస్సు, మన మెదడు పరిమితం కలిగింది కనుక అది అర్థం కాదు. మనిషికి ఎంత అవసరమో ఆ అవసరమైనటువంటి జ్ఞానాన్ని మానవుని యొక్క రక్షణకు, మానవుని యొక్క జీవిత మనుగడకు ఎంత అవసరమైనదో అంత పరిమితం కలిగినటువంటి జ్ఞానంతో దేవుడు మానవునికి ఇచ్చాడు. కాబట్టి పరిమితం కలిగినటువంటి దానితో అపరిమితం కలిగిన దాన్ని గ్రహించాలన్నా ప్రయత్నం చేసినా అది మానవునికి సాధ్యం కాదు. అందుకని కొన్ని ప్రశ్నలకు, మానవుని యొక్క ప్రశ్నకు సమాధానం దొరకకపోతే దాని అర్థం దేవుడు లేడని కాదు, లేక దేవుని వాక్యము అసత్యమైనదని కాదు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీ మెదడుకు ఏదైతే అంతు చిక్కనటువంటి ప్రశ్నలు ఉంటాయో వాటికి జవాబు దొరకదో, ఆ జవాబు దొరకనటువంటి వాటికి అది దేవునికి అప్పగించాలి తప్ప అది నీకు, నాకు అది అవసరమైనటువంటిది కాదు అని తెలుసుకోవాలా. కాబట్టి మనిషి రక్షణకు, మనిషి మనుగడకు ఏది అవసరమో, ఏది పరిమితమో, ఏది కావాలనో అంతవరకే దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి క్లుప్తంగా మీకు నేను తెలియపరిచేది ఏంటంటే, పరిమితము కలిగిన మానవుడు అపరిమితము కలిగినటువంటి దేవుని యొక్క ఆలోచనలు, ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు, ఆయన అధికారము, ఆయన గుణగణాలు కొన్ని అర్థం చేసుకోవడం కష్టతరమే. కాబట్టి పరిమితం కలిగినటువంటి మన మనసుకు అర్థం అవడానికి ఈ పరిమిత భాషలో ఏది చెప్తే అర్థమవుతుందో, ఏ విధంగా గ్రహింపు అవుతుందో ఆ విధంగానే దేవుడు మానవుని యొక్క జ్ఞానానికి పరిమితిలోనే ఆయన ప్రత్యక్షపరచబడడం జరిగింది. అందులో భాగంగా కొన్ని అవయవాలు మనిషికి అర్థం అవడానికి ఆయన వివరించిన వివరణలో దేవుని యొక్క గుణగణాల్లో ఒకటి ఆయన యొక్క హస్తము. దేవుని హస్తము అంటే దేవుడు హస్తము కలిగి ఉన్నాడా అనంటే అది కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే, హస్తము ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుందో దేవుడు ఆ విధమైనటువంటి కార్యాలు, సహాయము, ఉపయోగాలు జరిగిస్తాడు అని దాని అర్థం. అంటే ఇక్కడ కూడా మనం ఆలోచించవలసింది, దేవుడు మానవుని హస్తంగా మార్చబడలేడా? మార్చబడగలడు. అక్కడ కూడా దేవుని మనం పరిమితం చేయడానికి లేదు. ఆయన సర్వాది సర్వజ్ఞానము కలిగినటువంటి దేవుడు కనుక ఆయన మానవ హస్తంగా మార్చడానికి కూడా మార్పు పొందగలడు. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొంతమంది వితండవాదులు, మరికొంతమంది అవగాహన లేని వారు ఇలా ఆలోచిస్తూ దేవుడికి చేతులు ఉంటాయా, కాళ్ళు ఉంటాయా, దేవుడు ఎట్లాగే ఉంటే అసలు దేవుడేనా అని వితండవాదం చేస్తూ కొంతమంది కావాలనే విమర్శలు చేస్తున్న వారి కొరకు, రెండవది అవగాహన లేకుండా కొంతమంది తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. వాస్తవంగా ఆ అన్వేషణలో వారికి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారికి
తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఈ మాట నేను తెలియపరుస్తూ ఉన్నాను. పరిమితం కలిగినటువంటి మానవుని యొక్క మేధస్సు, అపరిమితం కలిగినటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలంటే అవగాహన కుదరదు కనుక మానవుని యొక్క భాషలో, మానవుని యొక్క ఆలోచనలో, మానవునికి ఉన్నటువంటి జ్ఞానములో, మానవునికి ఉన్నటువంటి గ్రహింపులోనే దేవుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి గుణగణాలు, ఆయనకున్న లక్షణాలు వివరించడం జరిగింది. అందులో భాగంగా దేవుని హస్తము అన్న దాని గురించి బైబిల్లో స్పష్టంగా అధికంగా రాయబడింది. ఈరోజు మన అంశం ఏంటంటే దేవుని హస్తము నీకు తోడుగా ఉంటే అన్న అంశం మీద కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. మొట్టమొదటగా మనం ఆలోచించవలసింది, ఓ వ్యక్తి విజయవంతంగా వెళ్ళాలి అని అంటే ఆ వ్యక్తి చదువులో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ ఓ ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని సఫలీకృతం అయినప్పుడు సహజంగా ఆ సఫలీకృతం వెనకాల ఫలానా తన తల్లి హస్తం ఉందండి, లేక తన తండ్రి హస్తం ఉందండి, లేక ఫలానా మంత్రి గారు హస్తం ఉందండి, ఫలానా అధికారి యొక్క హస్తం ఉందని ఓ వ్యక్తి గురించి మనం విజయం వెనకాల మనం మాట్లాడుతూ ఉంటాం. ఇది సహజంగా చెప్పే ఓ విధానం. రెండవది, ఈ హస్తం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మానవబద్ధంగా ఓ వ్యక్తి నాశనం అవడానికి కూడా ఒకని హస్తం ఉంది అని కూడా మనం చెప్తూ ఉంటాం. ఓ వ్యక్తి ఎప్పుడైనా ఏదైనా పతనానికి కానీ, ఏదైనా నాశనానికి కానీ, నష్టానికి గురైనప్పుడు ఇది ఎలా జరిగింది అని విశ్లేషిస్తున్నప్పుడు ఫలానా వారి యొక్క హస్తం కూడా ఉంది ఇతడు పతనం అవడానికి అని మనకు చాలా వార్తల్లో లేక జరుగుతున్న సంఘటనలో మనం చూస్తూ వింటూ ఉన్నాం. అయితే హస్తము అనేది ఓ వ్యక్తిని సహకరించి సఫలీకృతం చేయాలన్నా, లేక అదే హస్తము ఓ వ్యక్తిని నాశనం చేయాలన్నా చాలా ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది ఈ లోకంలో. కాబట్టి ఈరోజు మీతో నేను మాట్లాడే అంశం ఏంటంటే, మనిషి హస్తము ఈ లోకంలో పరిమితమైనది, కానీ దేవుని హస్తము తోడుగా ఉంటే ఏ విధమైనటువంటి కార్యాలు జరుగుతాయి, ఓ వ్యక్తి జీవితంలో ఎలా ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని పొందుకోగలరు అనే దాన్ని ఈరోజు మీతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా మనం చూస్తున్నట్లయితే దేవుని హస్తము నీకు తోడుగా ఉంటే మొట్టమొదటగా ఉండే ఓ అద్భుతమైనటువంటి కార్యం ఏమిటయ్యా అని అంటే, ప్రతికూలమైన మనుషులు అనుకూలముగా మార్చబడతారు. ఇది జాగ్రత్తగా వినండి. దేవుని హస్తము నీకు తోడుగా ఉన్నప్పుడు మొదటి కార్యం ఏమిటయ్యా అని అంటే, ప్రతికూలముగా ఉన్నటువంటి వ్యక్తులు నీకు అనుకూలంగా మార్చబడతారు. ఒక్కసారి దీని యొక్క ఉదాహరణ మనం చూద్దాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. గమనించండి. యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. జాగ్రత్తగా వినండి. మన అంశం ఏంటంటే, దేవుడు తోడుగా ఉంటే అన్న అంశం మీద మనం మాట్లాడుతూ ఉన్నాం. అందులో దేవుడు తోడుగా ఉంటే మొదటి కార్యం ఏమిటయ్యా నీ జీవితం పట్ల లేక ఒక వ్యక్తి పట్ల అని మనం అడిగితే, మొదటి కార్యం ఏమిటయ్యా అని అంటే, ప్రతికూలమైనటువంటి మనుషులట అనుకూలంగా మార్చబడతారు. దానికి ఈ వచనం మనం చూస్తూ ఉన్నాం. దీనికి దానికి పొత్తు ఏంటండి అయ్యా అని అడగవచ్చు. ఇక్కడ మనం చూస్తే దేవుని హస్తము ఎజ్రాకు తోడుగా ఉందట. ఎజ్రా అనే వ్యక్తి ఓ చక్కటి శాస్త్రి అని రాయబడింది. అంటే అతడు దైవ బోధను చేస్తూ దైవ చింతన కలిగి
ప్రజలను ఆధ్యాత్మిక ధర్మశాస్త్రములు నడిపించడానికి ఓ ప్రావీణ్యత కలిగినటువంటి ఆత్మీయుడు. అయితే ఈయనకి దేవుని హస్తము తోడుగా ఉందట. ఈయన ఎక్కడ ఉన్నాడు అని మనం చూస్తే ఒక్కసారి చరిత్రలోకి మనం వెళ్ళగలిగితే, ఇశ్రాయేలీలు బబులోను చెరలో 70 సంవత్సరాలు ఉండడం మనకు తెలుసు. వాళ్ళ అవిధేయత కారణాన్న, దేవుని వాక్యానికి అవిధేయత చూపించిన కారణాన్న 70 సంవత్సరాలు వాళ్ళు బబులోను చెరలో మనం చూస్తూ ఉంటాం. ఘోరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కోవడం జరిగింది. ఆ ఖైదీలో ఉన్నప్పుడు, ఆ పరాయి దేశంలో ఉన్నప్పుడు నెబుకద్నెజరు అతనికి వారి మీద రాజరికాన్ని చెలాయించిన వాడిగా ఉన్నాడు. అతడు పరాయి దేశస్థుడు, అతడు కల్దీయుడు. కల్దీయుల గురించి మనం చూస్తే వాళ్ళు విచిత్రమైన విగ్రహారాధన కలిగిన వాళ్ళు, విచిత్రమైనటువంటి వాళ్ళు, కామోద్రేకాలు కలిగిన వ్యక్తులు. కల్దీయుల గురించి మనం చదివితే వారి చరిత్రలో వాళ్ళు ఎంత దుష్టులు అని చూస్తే పటములను చూసి కూడా మోహించే లక్షణాలు ఉండేవట వాళ్ళకే. అంటే చిత్రాలు, ఈనాడు ఫోనోగ్రఫీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ సినిమాల్లో కానీ పనికిమాలిన చిత్రాలు చూస్తూ ఉన్నారు. చాలామంది పతనమైపోతూ ఉన్నారు వాటికి అలవాటు పడి. అట్లాంటివి మీడియా లేనప్పుడే వాళ్ళు పటాలు గీసి ఆ పటాలను చూసి మోహించి జారత్వ వ్యభిచార కార్యాలు జరిగించినటువంటి ఘోరమైనటువంటి చరిత్ర కలిగిన వారు కల్దీలు. అంత మాత్రమే కాదు, జ్యోతిష్కులు. వాళ్ళు జ్యోతిష్యాన్ని చూసేవారు, వాళ్ళు నక్షత్రాలను చదివేవారు. ఎక్కువ లోక సంబంధమైనటువంటి విగ్రహారాధనతో పాటు జారత్వము, వ్యభిచారము, వాణిజ్య రంగాల్లో, అన్ని రంగాల్లో కూడా ఉండి వాళ్ళు విలువైనటువంటి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను మాత్రం ఎన్నడూ వాళ్ళు సేవించేవారు కాదు. వాళ్ళు విగ్రహారాధికులు. ఇట్లాంటి పరాయి అన్య దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ యొక్క చరిత్ర మనం 70 సంవత్సరాలు మనం చూస్తే, చివరికి ఆ 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత దేవుడు ఇర్మియా ద్వారా హెచ్చరించినటువంటి ఓ ప్రవచనాన్ని నెరవేర్చే సమయం ఆసన్నమైంది. ఆ సమయము ఆసన్నమైనప్పుడు ఇప్పుడు దేవుడే ఆశ్చర్యకరంగా గమనించండి, ఆ యొక్క కోరేషు అనే ఒక రాజును పారసీకుల దేశాన్ని నుంచి, పారసీకుల పరిపాలన నుంచి తీసుకుని వచ్చి ఆ యొక్క బబులోనును దాడి చేసి ఆ బబులోను సామ్రాజ్యం అంతా కూడా కోరేషు అనగా పారసీకుల యొక్క స్వాధీనంలోకి వెళ్ళిపోతూ ఉంది. ఎప్పుడైతే వెళ్ళిందో ఆ కోరేషు అనేవాడు కూడా అన్యుడే, పారసీకుడే, యూదుడు కాదు, యెహోవాను సేవించేవాడు కాదు. అయితే ఆ కోరేషు యొక్క నాయకత్వంలో ఓ అద్భుతమైనటువంటి ప్రకటన చేస్తాడు. ఆ ప్రకటన ఏంటో తెలుసా? యూదులారా, మీ దేశాన్ని విడిచి, మీ యొక్క దేవుణ్ణి విడిచి, మీరు యెరూషలేములో జరిగించవలసినటువంటి ఆ మందిర కార్యాలు, ఆరాధనలు, బలులు, అర్పణలు విడిచి మీరు ఈ పరాదేశం అనబడినటువంటి బబులోనికి చేరారు కదా. ఈ బబులోనులో మీరు ఇంతవరకు అనుభవించినటువంటి ఈ శిక్షను మీరు జరిగింది చాలు. ఇక మీదట మీకు ఒక ప్రకటన చేస్తున్నాను. అదేంటంటే, మీ దేశానికి వెళ్ళి అక్కడ మీ యొక్క స్వేచ్ఛ స్వతంత్రత కలిగి మందిరాన్ని కట్టుకుని మీరు చక్కటి బలులు అర్పించి మీ దేవుణ్ణి ఆరాధించుకోండి అని ఓ మంచి ఉద్దేశంతో కోరేష్ అనేవాడు, ఆ రాజు, పారసీకుల రాజు, ఓ చక్కటి ప్రకటన శాసనాన్ని విడుదల చేస్తాడు. గమనించండి ప్రియులారా, ఆ తర్వాత దర్యావేషు అనే రాజు వస్తాడు. ఆ తర్వాత అర్తహాషస్త అనే రాజు వస్తాడు. ముగ్గురు రాజులు పరిపాలిస్తున్నటువంటి పరిస్థితుల మధ్య 7వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి 3వ రాజు, పారసీకుల రాజు అయినటువంటి 3వ రాజు అర్తహాషస్త అనే రాజు వస్తాడు. ఈ ముగ్గురు కూడా వాళ్ళు అన్యులే. వాళ్ళు యెహోవాను సేవించిన వారు కాదు. దేవుని దేవాలయం మీద ఎప్పుడు వెళ్ళి ఆరాధించి బలులు అర్పించిన వారు కాదు.
అయితే వీళ్ళు కూడా క్రూరంగా జీవించవలసిన వారే. కానీ విచిత్రం ఏంటంటే, ఇప్పుడు గమనించండి, ఈ యొక్క రాజ్యం మన చేతిలోకి వచ్చింది. ఈ పరాయి దేశం నుంచి ఉన్నవాళ్ళు మన చేతిలో ఉన్నారు, యూదులు. వీళ్ళకు కూడా మనం కూడా మంచిగా మన చేతులు పెట్టి బానిసలుగా వాడుకోవచ్చు. ఫరో వలె, నెబుకద్నెజరు వలె. ఓ చక్కటి అవకాశం దొరికింది కదా, వీళ్ళ కూడా మనకెందుకులే, వీళ్ళ దేవుడు కూడా మనకెందుకులే, వీళ్ళ మతం, వీళ్ళ బలులు మనకెందుకులే, మనం అనుకున్నది మనకి జరిగింది, పూర్తిగా మనం వీళ్ళందరినీ స్వాధీనంలో పెట్టుకుందాం, వీళ్ళ దగ్గర నుంచి మనం చక్కటి ఆ యొక్క బానిసత్వాన్ని బానిసలుగా మనం చేసి వారి ద్వారా వచ్చే సేవలు మనం పొందుకుందాం అని స్వార్థంగా ఆలోచించవచ్చు. ఎందుకంటే ఓ దేశం మీదకి దాడికి వెళ్ళినప్పుడు, ఆ దేశాన్ని జయించినప్పుడు తప్పక ఆ దేశంలో ఉన్నటువంటి సంపదలు దోచుకోవడానికి ఇష్టపడతారు. మన దేశానికి కూడా బ్రిటిష్ వారు వర్తక వ్యాపారులుగా వచ్చి మన దేశాన్ని వ్యాపారంతో ప్రారంభించి చివరికి భారతదేశాన్ని 200 సంవత్సరాలకు సుమారుగా మన దేశాన్ని దోచుకోవడం జరిగింది, సంపద అంతా కూడా. ఇది మనకు తెలుసు. కాబట్టి ఆలోచన చేయండి, ఇక్కడ కూడా కోరేష్ కావచ్చు, లేక దర్యావేష్ కావచ్చు, లేక ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అర్థహాసస్త్ అనే రాజు కావచ్చు, ఇట్లాంటి పరాయి పారసీకుల దేశంలోంచి వచ్చి బబులోన్లో సామ్రాజ్యాన్ని స్థాపించి ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పరాయి యూదుల యొక్క క్షేమము చూడడానికి వాళ్ళకేం పట్టింది? వీళ్ళెవరో యూదులు, ఈ దేశంలో ఎవడో ఒక రాజు నెబుకద్నెజరు తీసుకొచ్చాడు, ఇక్కడ మంచి 70 సంవత్సరాలు బానిసలుగా ఇక్కడ ఉన్నారు, వీళ్ళని కూడా మనం ఉపయోగించుకోవచ్చు అని అనుకోవచ్చుగా. మనమైతే అదే కదా మనం చేసేది. ఓ వ్యక్తి మనకు అనుకూలంగా ఉండి, ఓ పాలేరితనమో, ఓ బానిసత్వమో మనకు ఉపయోగకరంగా ఉంటే ఆ వ్యక్తిని వాడుకోవడానికి ప్రయత్నిస్తాం తప్ప ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తు గురించి మనం ఆలోచించాం కదా. ఇది సహజంగా చేసేది. ఆలోచన చేయండి, మనుషులు స్వార్థ ప్రియులు, మనుషులు ధనాపేక్షలు, స్వార్థాన్ని అపేక్షించేవారు తప్ప ఇతరుల క్షేమాన్ని చూసేవారు కాదు కదా. అందుకని ఈ సమాజంలో ఎక్కడ చూసినా సరే స్వార్థపూరితమైనటువంటి కార్యాలే మనం చూస్తూ ఉన్నాం. ఆలోచన చేయండి ప్రియులారా. కానీ ఇక్కడ వీళ్ళు అనుకోవచ్చు, 70 సంవత్సరాలు ఈ బానిసత్వంలో మగ్గిపోయాం, ఈ పరాయి దేశంలో మగ్గిపోయాం, ఇప్పుడు మరో సామ్రాజ్యం పారసీకులు వచ్చారు, వీళ్ళేం చేస్తారో అని అనుకోవచ్చు. కానీ ఆశ్చర్యం ఏంటంటే గమనించండి, దేవుని హస్తము ఆ యొక్క ఎజ్రా మీద కానీ, జెరుబ్బాబెలు మీద కానీ, నెహెమ్యా మీద కానీ, ఇట్లాంటి నాయకుల మీద దేవుని హస్తము ఎప్పుడైతే దిగి వచ్చిందో, ఈ హస్తము ఎప్పుడైతే దిగివచ్చి దేవుని హస్తము ఎజ్రా మీద ఉన్నదో, ఇప్పుడు ప్రతికూలముగా ఉన్న పరాయి దేశానికి, పరాయి సామ్రాజ్యానికి సంబంధించినటువంటి రాజు అనుకూలంగా మార్చబడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు, నీ వెళుతున్నటువంటి నీ ప్రయాణము వ్యతిరేకంగా ఉండొచ్చు, నీ ఇంటిలో నీ ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, నీ మీద ఎదురుతూ ఉన్నటువంటి శత్రువులు కానివ్వండి, మనుషులు కానివ్వండి, ప్రతికూలంగా ఉండొచ్చు. ఇక్కడ గమనించండి, యూదుడు కానిటువంటి రాజు, యెహోవాను నమ్మనటువంటి రాజు, పారసీకుల దేశానికి సంబంధించిన పరాయి రాజు ఎక్కడో నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి, ఆలోచించండి, యూదులు క్షేమం కొరకు ఆలోచిస్తూ ఉన్నాడు, యూదుల యొక్క దేవుడి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ యూదులు, ఇశ్రాయేలులు ఆరాధించవలసినటువంటి ఆ దేవాలయము కట్టుబడి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, ఆ దేవాలయంలో జరగవలసినటువంటి ఓ చక్కటి బలుల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అంటే యూదుల యొక్క లేక ఇశ్రాయేలు యొక్క దేవునికి సంబంధించినటువంటి పరిచర్య గురించి ఆలోచిస్తూ ఉన్నాడంటే, ఓ పరాయి వ్యక్తిని, ఓ అన్యుణ్ణి దేవుడిలా లేపడానికి గల కారణం ఏంటో తెలుసా? అక్కడ దేవుని హస్తము ఎజ్రా మీద ఉండగా, అక్కడ ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితులు కానీ, లేక ప్రతికూలంగా ఉన్నటువంటి రాజు
అనుకూలంగా మార్చబడ్డాడు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు కదా, దేవుని హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు అనగా రాజు, అర్థహాసస్థ రాజుకి, అయ్యా నాకు ఇది కావాలయ్యా, ఇది ప్రయాణం ఇంత దూరం అయ్యా, ఇంత సెక్యూరిటీ కావాలయ్యా, ఇంత ధనము ఖజానాలో కావాలయ్యా, ఈ పరిచర్య జరిగించడానికి, ఈ పనికి మందిరంలోకి వెళ్ళి ఆ పనులు జరిగించడానికి అయ్యా ఇంత ఖర్చు అవుతుందయ్యా అని ఏమైతే చెప్తూ ఏదైతే మనవి చేస్తూ ఉన్నాడో, పరాయి రాజు, అన్యుడైనటువంటి రాజు కూడా అనుకూలంగా మారిపోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని హస్తము నీ ఇంట్లో ఉంటే, దేవుని హస్తము నీ వ్యాపారం మీద ఉంటే, దేవుని హస్తము నీ సేవా పరిచర్య మీద ఉంటే, దేవుని హస్తము ఓ వ్యక్తి జీవితం మీద, ఓ చదువు మీద, నువ్వు చేస్తున్నటువంటి నీ ప్రయత్నం మీద, ఎక్కడైతే నువ్వు ప్రయత్నాలు చేస్తూ ఉన్నావో దేవుని హస్తము కొరకు నువ్వు పాకులాడినట్లయితే, దేవుని హస్తము కొరకు నువ్వు నిజంగా నువ్వు ప్రాధేయపడి, దేవా నీ హస్తము నాపై ఉంచు నాయనా, నీ హస్తము నా చదువుపై ఉంచండి నాయన, నీ హస్తము నా వ్యాపారంపై ఉంచండి ప్రభువా, నీ హస్తము నా యొక్క సేవపై ఉంచండి నాయన, నీ హస్తము నా ఇంటిపై ఉంచండి ప్రభువా, నీ హస్తము నా యొక్క బిడ్డలపై మీరు ఉంచండి నాయన అని దేవుని హస్తము కొరకు ఏ వ్యక్తి అయితే ప్రార్థించి దేవుని సన్నిధిలో గోజాడి ఆయన హస్తము కొరకు ప్రాకులాడతాడో, ఆ దేవుని హస్తము ఎప్పుడైతే నీ ఇంటిలో, నీ పరిస్థితుల్లో, నీ గృహం మీద, నీ పని మీద ఆయన హస్తము దిగినట్లయితే జరిగే కార్యం ఏంటో తెలుసా? అక్కడ ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో, ప్రతికూల మనుష్యులు, నీకు వ్యతిరేకంగా ఉన్న శత్రువులు కావచ్చు, నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, నీకు అన్యులుగా ఉండొచ్చు, వారు క్రూరులుగా ఉండొచ్చు, మూర్ఖులుగా ఉండొచ్చు, దుర్మార్గులుగా ఉండవచ్చు, ఎట్లాంటి పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉండి శత్రులుగా తయారయ్యి మనుషులు నీకు క్రూరత్వంగా తయారయ్యి ఉండొచ్చు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని హస్తము నీ మీద ఉండినట్లయితే నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మనుష్యులు, ప్రతికూలంగా ఉన్నటువంటి మనుష్యులు నీ మీద మొత్తమాదు చర్యలు జరిగిస్తూ, నీకు వ్యతిరేకంగా పనిచేస్తూ, నీ జీవితాన్ని పతనం చేయాలని ప్రయత్నిస్తున్న మనుషులు కూడా ఈరోజు అనుకూలముగా మారుదురుగాక. గమనించండి, యెజ్రా జీవితంలో దేవుని హస్తాన్ని అనుభవించాడు. ప్రతికూలముగా ఉన్నటువంటి మనుషులు, ప్రతికూలంగా ఉన్న రాజు అనుకూలంగా మార్చబడ్డాడు. ఏది అడిగితే అది పొందుకోగలుగుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని హస్తము నీతో ఉండాలని నువ్వు ప్రార్థిస్తున్నావా? రెండవది, దేవుని హస్తము ఓ వ్యక్తితో ఉన్నట్లయితే ఏం జరుగుతుందో తెలుసా? ఓ వ్యక్తి బలాఢ్యుడిగా మార్చబడతాడు, బలహీనుడు బలాఢ్యుడిగా మార్చబడతాడు. రెండవది, దేవుని హస్తము నీకు తోడుగా ఉన్నట్లయితే బలహీనంగా ఉన్న నీవు బలాఢ్యుడిగా, బలము కలిగిన వ్యక్తిగా మార్చబడతావు. చూద్దామా ఆ మాట కూడా? చూడండి, యెజ్రా గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం. యెజ్రా గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనము. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి, చాలు, నేను బలపరచబడి, I got the courage, I received the boldness, which means Ezra was very weak. అతడు బలహీనుడు. యెజ్రా బలహీనపడ్డాడు. ఎందుకో తెలుసా? 2 కారణాలు ఎజ్రా బలహీనపడ్డానికి. చరిత్రను మనం ఆధారం చేసుకుని చదివితే, ఒకటి గమనించండి, ముందు జెరుబ్బాబెలు వెళ్ళాడు. యెరుబ్బాబెలు వెళ్ళి అక్కడ మందిరానికి కావాల్సిన అన్ని పనులు జరిగించాడు. కానీ అక్కడ శత్రువులైనటువంటి సమరయులు ఓ గుంపు కట్టి ఆ మందిరాన్ని నిలపడానికి అక్కడ చాలా శత్రువులుగా చాలా వ్యతిరేక కార్యాలు జరిగించారు. పిటిషన్లు పెట్టడం, మంత్రి గారికి పిటిషన్లు పెట్టి పనిని ఆపించడం, ఆ తరువాత మరలా ఆ పనిని
పూర్తి చేయడానికి మళ్ళా తిరిగి యూదులైన వారు మళ్ళా తిరిగి అదే రాజుకి మళ్ళా విన్నవించుకోవడం, చరిత్ర అంతా కూడా తిరిగి మనం చూస్తున్నట్లయితే ఎన్నో వ్యతిరేకతలు, ఆ యొక్క అనేక రకమైనటువంటి రీతిలో దేవుని మందిరాన్ని కట్టడానికి వ్యతిరేకతలు, హింసలు, నిందలు, అవమానాలు ఎదురవడానికి గల కారణం ఏంటంటే కూడా ఉన్నటువంటి తోటి యూదులతో మిశ్రితమైనటువంటి సమరయులే వీళ్ళు ఏకమై వ్యతిరేకంగా శత్రువులుగా తయారయ్యారు. అట్లాంటి శత్రువులుగా ఉన్నటువంటి వారేమో అక్కడే నివాసం చేస్తూ ఉన్నారు ఆ ప్రాంతంలో. ఇప్పుడు ఎజ్రా వెళ్ళినప్పుడు వాళ్ళని ఎదుర్కోవాలి, ఆ శత్రువులు ఎదుర్కొని అక్కడ బలులు జరిగించాలి, అర్పించాలి, దేవుని పరిచర్య ఆ మందిరంలో జరిగించాలి, అక్కడ పనిని పూర్తి చేసి జరిగించాలి, అతని యొక్క ధర్మాన్ని పాటించాలి అని అంటే అక్కడ వ్యతిరేకమైనటువంటి శత్రువులు అక్కడ పొంచి ఉన్నారు. బయట వారు కాదు, యూదుల్లోనే మిశ్రితమైనటువంటి జనాభంలోనే కలిసి వారికి కలిసినట్టుగానే ఉండి వాళ్ళు కూడా ఉన్నట్టుగానే ఉండి వాళ్ళు పాడు చేయడానికి, వ్యతిరేకమైన పనులు జరిగించడానికి అక్కడ చూస్తున్నటువంటి ఆ శత్రు పన్నాగాలను ఎదుర్కోవడానికి ఎజ్రా శారీరకంగా అతని బలము సరిపోదు. రెండవది, ఇప్పుడు ప్రయాణం చేయడానికి ఆ బబులోను నుంచి యెరూషలేము మందిరం దగ్గరికి రావడానికి సుమారుగా ఒక 70-80 మైళ్ళ దూరము ప్రయాణం చేయాల. ఈ ప్రయాణంలో పొంచి ఉంటారంట దొంగలు, దారిలో అడ్డుపడి వాళ్ళు మీద పడి దాడి చేసి గాయపరిచి దోచుకుని పోయే ప్రమాదాలు కూడా ఆ మార్గంలో ఉన్నది. ఇప్పుడు దొంగల్ని ఎదుర్కోవాలి మార్గంలో, ఇతని బలం సరిపోదు. ఆలోచన చేయండి ప్రియులారా, మార్గంలో వెళ్ళడానికేమో దొంగలు దాడి, గ్రామంలోకి వెళ్ళి లేక యెరూషలేముకు వెళ్ళి పరిచర్య ధర్మాన్ని జరిగించాలని అంటే అక్కడ పొంచి ఉన్నటువంటి యూదులైన వారు, సమరయులైన వారు, శత్రువులు కూడా మిగిలి ఉన్నారు అక్కడ. ఇలాంటి పరిస్థితుల మధ్య అతనికి మానవ బలము సరిపోవడం లేదు. ఈరోజు కూడా మనకంతే కదా. ఓ కుటుంబంలో నడిపిస్తున్నటువంటి ఓ యజమాని నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులో, లేక నీకున్నటువంటి మానసిక ఒత్తిళ్ళలో, లేక నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నాలు వాటమి పాలయ్యో, నీకు శక్తి సరిపోక బలహీనపడి, కృంగిపడి, భంగపడి, ఇక మన జీవితంలో మనం పనిచేయంలే అని నుయ్యో గొయ్యో చూసుకునే పరిస్థితులు కొన్ని నీకు ఎదురవుతున్నాయి కదా. ఈనాడు చాలామంది ఇట్లాగనే బలహీనులుగా తయారయ్యి చేతకాని వారిగా మిగిలిపోతూ ఉన్నారు. కుటుంబాల్లో బిడ్డల యొక్క వివాహాలు చేయలేక, లేక ఆర్థిక రంగంలో వారు విఫలమై, వారు వ్యాపార రంగాల్లో విఫలమై, వారు విద్యా రంగంలో విఫలమై ఆత్మహత్యలు చేసుకోవడమో, లేక లేనిపోయినటువంటి ఆ యొక్క లేనిపోయినటువంటి ఆ యొక్క ప్రయత్నాలు చేసి వారి జీవితంలో నెమ్మది లేనిటువంటి పనులు జరిగించడమో, ఆ కుటుంబానికి హాని కలిగించడమో ఏదో చేస్తూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఆ వ్యక్తికి కావలసినంత బలము లేకపోవడం వల్ల, ఆ సమస్యను ఎదుర్కోవడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యత లేని కారణాన్న ఆ సమస్య నెగ్గుతుంది, వ్యక్తి ఓడిపోతున్న పరిస్థితులు. ఈరోజు నువ్వు ఎదుర్కొన్నటువంటి నీ కుటుంబంలో నీ బిడ్డలు పెద్ద సమస్య కావచ్చు. కొన్ని కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య తగాదాలు, అక్క చెల్లెండ్రుల మధ్య తగాదాలు, ఆస్తుల మధ్య తగాదాలు, లేక కుటుంబ బాంధవ్యాల్లో సమాధానం లేనటువంటి పరిస్థితులు. ఇట్లాంటప్పుడు చేతకానిటువంటి ఒక భార్యగానో, చేతకాని ఒక భర్తగానో ప్రయత్నం చేసి నా వల్ల కాదని విఫలమై బలహీనంగా తయారైపోతూ కొంతమంది జీవిస్తూ చాలా వేదనతో, మనోవేదనతో, దుఃఖంతో, తిన్నా కానీ ఇక శరీరానికి సరైనటువంటి ఆరోగ్యం లేక మానసిక రుగ్మతతో ఉండవచ్చు. ఇట్లాంటి వాళ్ళందరూ బలహీనులే. మానవ బలముతో మనము దాన్ని సాధించలేము, మానవ బలముతో ఆ మనుషులను ఎదుర్కోలేము. అందుకే నేను ఏమంటానంటే, ఎజ్రా నేర్పిస్తున్నటువంటి రెండో పాఠం ఏంటయ్యానంటే, దేవుని హస్తము నేను బలహీనుడిగా ఉన్నప్పుడు,
శత్రువు ఎదురుగా ఉన్నప్పుడు, మార్గ మధ్యంలో ప్రయాణము అంధాకారంగా మారిపోతున్నప్పుడు, దొంగల యొక్క భయం నా మీద పడుతున్నప్పుడు, ఆర్థిక పరిస్థితులు తారుమారవుతున్నప్పుడు, పరిస్థితులన్నీ కూడా వ్యత్యాసంగా ఉన్నప్పుడు, నా బలము సరిపోలేదు, నేను జ్ఞానినే కానీ నాకున్నటువంటి బలము బలహీనమైనది, ఇలాంటి ఎదుర్కోవడానికి దేవుని హస్తము దిగి వచ్చింది, నన్ను బలపరిచింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎజ్రా నేర్పిస్తున్నటువంటి మరో పాఠం ఏంటో తెలుసా? దేవుని హస్తము నీకు తోడుగా ఉన్నట్లయితే, బలహీనంగా ఉన్నటువంటి నీ జీవితాన్ని, బలహీనంగా ఉన్నటువంటి నీ కుటుంబాన్ని, బలహీనంగా ఉన్నటువంటి నీ పరిస్థితులను బలపరిచేవాడు నా దేవుడు. బహుశా ఈ లోకంలో అనేక మంది ఉన్నారు కానీ నిన్ను బలహీనపరిచేవారే. అంటాం కదా సహజంగా మనం కొన్ని సందర్భాల్లో, ఆడు నెత్తి మీద చెయ్యెట్టాడండి నేను మషి అయిపోయానండి అంటూ ఉంటాం. ఒకడు చెయ్యి పెట్టాడు, వాడు మషి అయిపోయాడట. ఈరోజు నా దేవుని హస్తము నీ మీద ఉన్నట్లయితే నువ్వు మసవు సుమా, నువ్వు బలపరచబడతావు, నువ్వు బలపరచబడతావు. ఎజ్రా శత్రువులను ఎదుర్కోవడానికి కావలసిన బలాన్ని పొందుకున్నాడు. ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించుకోవడానికి శక్తిని పొందుకున్నాడు. నీ జీవిత యాత్రలో ప్రయాణిస్తున్నటువంటి ఓ సేవకుడా, ఓ విశ్వాసి, తోటి సమాజంలో ఉన్న ఓ పౌరుడా, నీ జీవితమే ఒక యాత్ర వంటిది. ఈ యాత్రలో అనేక మంది మనుషులను ఎదుర్కోవాలా, అనేక పరిస్థితులను ఎదుర్కోవాలా, ఓటములు ఎదుర్కోవాలా, అవమానాలు ఎదుర్కోవాలా, నిందలు, అవమానాలు, దాడులు ఎదుర్కోవాలా, కొరతలు ఎదుర్కోవాలా. ఇట్లాంటి పరిస్థితుల మధ్య నా శక్తి, నీ శక్తి, మానవ శక్తి సరిపోదు సుమా. మన శక్తి సరిపోకే కదా ఈరోజు వైరస్ మన శరీరంలో దాడి చేస్తూ ఉంది. అదే మాదిరిగా మానవ శక్తి పరిమితమైనది, మానవ బుద్ధి పరిమితమైనది, మానవ బలము పరిమితమైనది. పరిమితమైనటువంటి మానవుడు మించినటువంటి శక్తితో సమస్య ఎదురవుతున్నప్పుడు నువ్వు తట్టుకోలేవు సుమా. నీ నోట్లో మిగిలేది నిరాశ, నిస్పృహ. ఇక విశ్వాసకు అక్కడి నుంచి నువ్వేం చేయాలో తెలియక ఆ పరిస్థితుల నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, చావడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఇదే కదా మనం చేసే ప్రయత్నాలు. ఎజ్రా దేవుని హస్తంతో ఓ మాట చెప్తూ ఉన్నాడు, నేను నా జీవితంలో ఎదుర్కొన్నటువంటి శత్రువులు కావచ్చు, ఎదుర్కొన్నటువంటి సుదీర్ఘ ప్రయాణం కావచ్చు, నా జీవిత యాత్రలో నేను బలహీన ఎదుర్కోవడానికి అన్నీ తట్టుకోవడానికి నా బలం సరిపోదు, కానీ నా దేవుని హస్తము నన్ను బలపరిచిందే. అంటే దేవుని హస్తము ఓ వ్యక్తికి తోడుగా ఉంటే ప్రతికూలంగా ఉన్న మనుషులు అనుకూలంగా మార్చబడతారు. రెండు, దేవుని హస్తము తోడుగా ఉంటే ఆ వ్యక్తికి ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు కూడా అనుకూలంగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్లో ప్రయాణమా చాలా శవాలుగా ఉంది. అక్కడ పరిచర్య యెరూషలేములో అది కూడా శవాలుగానే ఉంది. మనుషుల కొంతమంది వెనక్కి ముందుకు లాగేవారు, ఐక్యత లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య బలహీనుడిగా ఉండవలసినటువంటి ఎజ్రాను, ప్రతికూల పరిస్థితుల మధ్య ఉన్న ఎజ్రాను అనుకూలపరిచి, పరిస్థితులను అనుకూలపరిచి, మనుషులను అనుకూలపరిచి, ప్రతికూలంగా ఉన్న మనుషులను, ప్రతికూలంగా ఉన్న పరిస్థితులను సరిచేసి బలమునిచ్చి, శక్తినిచ్చి ముందుకు పంపించగలిగింది దేవుని హస్తము. ఈరోజు ఈ కరోనా కాలంలో గత సంవత్సరం నుంచి మనుషులు అల్లాడిపోతూ ఉన్నాం. బ్రతుకుతామా, బ్రతకమా, ఏమవుతుందా, ఏ క్షణంలో ఏం జరుగుద్దా, భయము, భీతి. సేవకులు కుటుంబాల్లో, సంఘాల్లో, సమాజంలో ఎక్కడ చూసినటువంటి
భయమే, భీతే, అభద్రతే, బలహీనతే, ఇలాంటి పరిస్థితుల మధ్య ఎజ్రాకు తోడుగా ఉన్నటువంటి దేవుని హస్తము ఈరోజు ఈ వాక్యమును వింటున్న నీకు నాకు మనందరికీ తోడుగా ఉండి బలపరచునుగాక. మూడవది, దేవుని హస్తము తోడుగా ఉంటే మూడవ మాట మనం తెలుసుకుని ముగించుకుందాం. చూడండి, అదే మాట 28వ వచనం కిందకి రాయబడింది. దేవుని హస్తం తోడుగా ఉన్నప్పుడు నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీయులు ప్రధానులను సమకూర్చితిని. అంటే దేవుని హస్తము తోడుగా ఉంటే మూడో కార్యం ఏంటో తెలుసా ప్రియులారా? సమకూర్పో. ఆల్ థింగ్స్ విల్ కమ్ టుగెదర్, ఎవ్రీబడి విల్ జాయిన్ టుగెదర్. అంటే పరిస్థితులు, ఒకవేళ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే, విశ్లేషణ చేసినట్లయితే, జాగ్రత్తగా మనం చదివితే, ఇక్కడ లేవీయులు, యాజకులు, గాయకులు అనేక మంది ఎవరి దారిని వాడు బ్రతుకుతున్నారట. ఒకరికొకరు పొంతన లేదు పరాయి దేశంలో. ఎందుకంటే అక్కడ మందిరం లేదు, అక్కడ ఆరాధన లేవు, అక్కడ బలులు లేవు, అక్కడ స్తుతి లేదు, అక్కడ దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి పనులు లేవు. ఓ పరాయి దేశంలో ఖైదీలుగా బ్రతుకుతున్నటువంటి గాయకులు కావచ్చు, లేవీలు కావచ్చు, యాజకులు కావచ్చు, నెతీనీయులు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎవరికి వారే ఐక్యత లేకుండా, కలవకుండా, ఐక్యత లేకుండా బ్రతుకుతూ ఉన్నారట. ఈరోజు సంఘాల్లో ఐక్యత లేదు, విశ్వాసుల మధ్య ఐక్యత లేదు, కుటుంబాల్లో భార్య భర్తలు కానీ పిల్లల మధ్య ఐక్యత లేదు. కారణం ఏంటో తెలుసా? ఐక్యత లేకపోవడానికి బలమైన కారణము ఆ కుటుంబం మీద, ఆ సంఘం మీద, ఆ వ్యక్తుల మీద దేవుని హస్తము లేదేమో ఈరోజు. అందుకనే భర్త ఒకదారి అయితే భార్య ఒకదారి, పిల్లలు ఒకదారి. ఈ భార్య భర్తలు సరిగ్గా లేని కారణాన్న పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా? మా అమ్మ ఇలా వెళ్ళింది, మా నాన్న ఇలా వెళుతూ ఉన్నాడు, నేను ఇలాగ వెళుతున్నాను అని పిల్లలు నచ్చిన దారులు ఎత్తుకున్నటువంటి పరిస్థితుల్లో కుటుంబం బ్రతుకుతున్నారు కానీ, ఓ ఇంటిలో బ్రతుకుతున్నారు కానీ, ఓ ఇల్లు కట్టుకుని ఏదో ఒక ఉద్యోగమో వ్యాపారమో తింటున్నాము, త్రాగుతున్నాము, జీవిస్తున్నామని అంటున్నారు కానీ వారి హృదయాల్లో ఐక్యత లేదు, వారి బిడ్డల మధ్య ఐక్యత లేదు, భార్య భర్తల మధ్య ఐక్యత లేదు. ఎవరి సంపాదన వారిదే, ఎవరి మాట వారిదే, ఎవరి వాదన వారిదే. ఓ ఖైదీలో, బబులోను ఖైదీలో వాళ్ళు చిక్కబడినట్లుగా ఈనాడు సాతాను వలయములో, లోకపు వలయములో నువ్వు చిక్కబడ్డావు. అందుకనే కావాలి దేవుని హస్తము. దేవుని హస్తము ఎప్పుడైతే ఎజ్రా మీదకి దిగి వచ్చిందో, ఇప్పుడు గాయకుడు ఆ మూలలో ఉన్నవాడిని, ఆ మూలలో ఉన్నటువంటి లేవీయుణ్ణి, ఈ మూలలో ఉన్నటువంటి ఆ యొక్క యాజకులను, ఆ మూలలో ఉన్నటువంటి నెతీనీయులను, అన్ని రంగాల్లో నలుమూలలో ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుని హస్తం ఒక్క చోటికి చేర్చింది. దేవునికి మహిమ కలుగును గాక. అందరినీ సమకూర్చిందట. ఓ అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, దేవుని హస్తము తోడుగా ఉన్నట్లయితే సమస్తమును సమకూరుస్తాడట. సమస్తమును అంటే కీడులాగా కనపడుతున్నది కూడా మేలుగా మారుస్తాడు మన దేవుడు. దేవుని హస్తము తోడుగా ఉన్నప్పుడు ఇప్పుడు అందరూ కూడా ఎవరు బాణీని వారు బ్రతుకుతూ వెళ్ళిపోతున్నటువంటి జీవితంలో ఇప్పుడు వీళ్ళందరి నలుగురిని, 4 మూలలో ఉన్న వాళ్ళని తీసుకుని వచ్చి సమకూర్చి ఒకే ఐక్యతతో, ఒకే ప్రేమతో, ఒకే పనికి నియమించి ఎజ్రాతో కలిపి మీరందరూ కలిసి ఎజ్రాతో ఉండండి, మీరందరూ కలిసి అక్కడ యాజకత్వాన్ని జరిగించండి, మీరందరూ కలిసి అక్కడ లేవీయులు జరిగించవలసిన ధర్మాన్ని, పరిచయం జరిగించండి అని చెప్పి అందరినీ సమకూర్చి ఎజ్రా దగ్గర దేవుడు తీసుకొచ్చాడు. ఇప్పుడు అందరు కలిసి ఒక తాటి మీదకు రాగలిగారు. ఈరోజు గమనించండి, శత్రు అయిన సాతానుగాడు ఉంటే అక్కడ విచ్ఛిన్నము, అనైక్యత, పొట్లాట్లు ఇవే జరుగుద్దండి. కానీ దేవుని హస్తము దిగివచ్చి నీ ఇంట్లో ఉంటే త్రాగుబోతు భర్తను కూడా మార్చి, వ్యభిచారిగా తిరుగుతున్న భార్యను మార్చి,
అల్లరిగా తిరుగుబోతుదారులుగా తిరుగుతున్న పిల్లలను మార్చి వీళ్ళందరినీ ఐక్యపరచగలిగింది ఏదో తెలుసా? దేవుని హస్తము. ఈరోజు నీ కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక, ఎవరికి వాళ్ళే ఐక్యత లేకుండా కుటుంబాల్లో, సంఘములో, సమాజంలో తిరుగుతూ ఉన్నారా? ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఐక్యత లేకుండా తిరుగుతున్నావు ఓ భర్త, సమాధానం లేకుండా తిరుగుతున్నావు ఓ భార్య, నీ కుటుంబంలో తల్లిదండ్రులతో సరైన పొత్తు లేక తిరుగుతున్నటువంటి పిల్లలు, అది సంఘము కావచ్చు, కుటుంబము కావచ్చు, నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని హస్తము లేని కారణాన్న నీ ఆలోచన చిన్నాభిన్నమైపోతుంది, వ్యక్తులు చిన్నాభిన్నమైపోతున్నారు, పరిస్థితులు చిన్నాభిన్నమైపోతున్నాయి. అయితే ఎచ్చా చెప్తున్న మాట ఏంటో తెలుసా? 70 సంవత్సరాలు చిన్నాభిన్నమైపోయినటువంటి వీళ్ళందరినీ కూడా ఐక్యపరిచి సమకూర్చి దే వర్ జాయిన్డ్ టుగెదర్ విత్ వన్ స్పిరిట్ ఇన్ ఆర్డర్ టు అకంప్లిష్ ద టాస్క్ వాట్ ద లార్డ్ హస్ డన్ అండ్ కాల్డ్ ఫర్. దేవుడు ఉద్దేశించినటువంటి పనికి ఆ పనిని నిర్వర్తించడానికి అందరినీ సమకూరుస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియులారా, కుటుంబంలో ఓ వ్యక్తితో ఏ పని జరగదు. భార్య జరిగించవలసినటువంటి పనిని భార్య జరిగించాలి, భర్త జరిగించవలసినటువంటి బాధ్యత భర్త జరిగించాలా, పిల్లలు జరిగించవలసినటువంటి బాధ్యతలు పిల్లలు నిర్వర్తించాలా. కుటుంబంలో నలుగురు ఏకమైతేనే ఆ కుటుంబంలో ఓ చక్కటి గమ్యానికి ఆ కుటుంబం చేరుకోగలుగుతుంది. ఆ కుటుంబము దేవుడు ఉద్దేశించిన దేవునితో ముందుకు వెళ్ళగలుగుతుంది. లేనట్లయితే ఏమవుతుందో తెలుసా? అది కుటుంబము కావచ్చు, సంఘము కావచ్చు, సమాజం కావచ్చు, ఏ నాయకత్వమైన విచ్ఛిన్నమైపోతుంది. దీనికి కారణం ఏంటయ్యా? నేను సమకూర్చాను, గాయకులను సమకూర్చాను, లేవీలను సమకూర్చాను, నెతీనీయులను సమకూర్చాను, యాజకులను సమకూర్చాను, నేను పెద్ద శాస్త్రిని అని పేరు గొప్పలు చెప్పుకోవడం లేదు. ఎజ్రా ఏం చెప్తున్నారో తెలుసా? వీటన్నిటి వెనకాల, నేను చేస్తున్న ప్రతి ప్రయత్నము వెనకాల నా దేవుని హస్తము ఉన్నది. గాడ్స్ హ్యాండ్ ఈజ్ విత్ యూ, ఎవ్రీథింగ్ విల్ బి జాయిన్ టుగెదర్ ఫర్ గుడ్. సమస్తాన్ని సమకూర్పు అనేది, సమస్తము అనే మాటలో కష్టం ఉండొచ్చు, సుఖం ఉండొచ్చు, వ్యతిరేకతలు ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు, వ్యతిరేక పనిచేసే మనుషులు ఉండొచ్చు, వీళ్ళందరినీ కూడా ఏం చేస్తారో తెలుసా? సమకూర్చి ఆ పనిని విజయవంతంగా నీ పట్ల జరిగించబోతూ ఉన్నాడు దేవుడు. ఎప్పుడు తెలుసా? దేవుని హస్తము నీ మీద ఉన్నప్పుడు. ఎజ్రా మీద ఉంది, దానియేలు మీద ఉంది, యోసేపు మీద ఉంది. ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను, దేవుని హస్తము నీ ఇంటిలో ఉందా? దేవుని హస్తము నీ పరిచర్య మీద ఉందా? నేను అనుదినము ఈ వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తున్నప్పుడు నా వేదన, నా ప్రార్థన ఇదే. దేవా, నీ హస్తము నాపై ఉండాలయ్యా, నీ హస్తము ఈ సేవ పరిచర్యపై ఉండాలయ్యా, నీ హస్తము నా కుటుంబంపై ఉండాలయ్యా. నేను ఏది చేసినా, అనగా నీ చిత్తానుసారమైనటువంటి నీ పరిచర్యలో కానీ, నిర్ణయాల్లో, ఆలోచనలో నీ హస్తము నాతో ఉంచి నడిపించు నాయనా. ఇది నా ప్రార్థన. ఈరోజు నువ్వు దేవుని హస్తాన్ని విడిచిపెట్టి నీ సొంత హస్తాలకు, మనుషుల హస్తాలకు, మనుషుల చేతికి, లోక చేతికి, నీ సొంత తలాంతుల చేతికి, లోక మనుషుల సామర్థ్యానికి నువ్వు వెళ్ళిపోతున్నావేమో. చివరికి మిగిలేది పతనమే. దేవుని హస్తము లేకుండా కట్టడానికి ప్రయత్నించారు బాబేలు. పెద్ద పర్వతమే చివరికి పతనమైపోయింది. నేనేమంటానో తెలుసా? దేవుని హస్తము లేకుండా నీ వ్యాపారం కట్టినా, నీ ఇల్లు కట్టినా, నీ పెళ్ళి కట్టినా, లేక నీ వ్యాపారం కట్టాలని ప్రయత్నిస్తున్నా, నువ్వు ఏ సేవ చేయాలని ప్రయత్నిస్తున్నా, ఏ ప్రయత్నం జరిగిస్తున్నా, యెహోవా హస్తము నీకు తోడై ఉండని ఎడల ప్రతి ప్రయత్నము అది వ్యర్థమే.
దేవుని హస్తము తోడై ఉంటే పరిస్థితులను దేవుడు ఎలా సమకూరుస్తాడో తెలుసా? ఓ అద్భుతమైనటువంటి చిన్న నీతి కథల నేను చదువుతున్నప్పుడు దాంట్లో నుంచి చాలా చక్కటి పాఠాన్ని నేను నేర్చుకోగలిగాను. దేవుడు ఎలా సమకూరుస్తాడు, దేవుని చెయ్యి, దేవుని హస్తము ఓ వ్యక్తిపై ఉన్నప్పుడు అన్నదానికి ఓ చిన్న నీతి కథ మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఓ యవనస్తుడు ఎప్పుడు ఇలా ప్రార్థన చేస్తూ ఉండేవాడట. దేవా, నేను స్కూల్కు వెళుతున్నాను, నీ హస్తము నాకు తోడుగా ఉంచు నాయనా అని ప్రార్థన చేసుకునేవాడు. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అట్లాగే కాలేజీకి వెళ్ళాడు. ఆ యొక్క గ్రామం నుంచి పరాయి ప్రాంతానికి వెళ్ళి ఆ కాలేజీలో జాయిన్ అయ్యాడు. తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను ఈరోజు కాలేజీకి వెళ్తున్నాను, జాయిన్ అయ్యాను, ప్రార్థన చేయ అన్నాడు. ప్రార్థన చేయించుకున్నాడు. అయితే తల్లికి ఒక పెద్ద ప్రశ్న, బాబు నువ్వు కాలేజీకి వెళ్తున్నావు కదా, నువ్వు నడిచి వెళ్ళాలి, మనకేమో సైకిల్ లేదు, మన కుటుంబం పేద కుటుంబం, మరి నడుచుకుంటూ వెళ్ళాలి అని అంటే నువ్వు వెళ్ళే మార్గము సుమారుగా 4-5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మార్గంలో ఓ దట్టమైనటువంటి అడవి దాటి వెళ్ళాలయ్యా, మరి ఎలా రోజు నువ్వు వెళ్ళి వచ్చేయడానికి? ఆ బిడ్డ చెప్పాడట యవనస్తుడు, అమ్మా మనం ఎప్పుడు కూడా దేవుని హస్తం గురించి ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుని హస్తము నాకు తోడుగా ఉంటుందమ్మా అని చెప్పాడు ఆ యవనస్తుడు. ఆ తల్లి ఎంతో మురిసిపోయింది, ప్రార్థన చేసి పంపించింది. ఇప్పుడు ఆ పుస్తకాలు పట్టుకుని ఆ యవనస్తుడు కాలేజీకి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అది దట్టమైన అడవి. ఆ అడవి మధ్యలోకి వెళ్ళేసరికి ఇతడు వెళుతూనే ఉన్నాడు, మార్గంలో ప్రయాణం చేస్తూనే, దేవా నీ హస్తమునకు తోడుగా ఉంచవా, నీ హస్తమునకు తోడుగా ఉంచవా, నీ హస్తమునకు తోడుగా ఉంచవా, అలనాడు ఎజ్రాకు తోడుగా ఉన్నావు కదా, ఈనాడు నాకు తోడుగా ఉంచవా అని ఈ యవనస్తుడు ఆ మార్గ మధ్యలో ప్రార్థించుకుంటూ వెళుతున్నాడు. ఈరోజు మనమైతే ఇంటి దగ్గర ఒక మాట చెప్తాం, అమ్మ నాన్న దగ్గర పుస్తకాలు ఒక దిక్కుని పెడతాం, మనిషి మరొక దిక్కుకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిలో. కానీ యవనస్తుడు దేవుని మీద, దేవుని హస్తం మీద ఆధారపడ్డాడు, వెళుతూ ఉన్నాడట. ఇలా ప్రార్థించుకుంటూ వెళుతూ ఉన్నాడు. మనసులో ఈ లోపల ఓ పెద్ద భయంకరమైన శబ్దం వచ్చిందట. ఆ శబ్దం రాగానే ఉలిక్కి పడ్డాడు. దేవా నీ హస్తం నాకు తోడుగా ఉంచవా అంటున్నాడు. ఈ లోపల ఆ శబ్దంలోంచి, ఆ అడవిలోంచి దూచుకుంటూ ఓ పెద్ద సింహము అతని మీద పడ్డానికి దూకుతూ పరిగెడుతూ వచ్చేస్తూ ఉంది. దేవుని హస్తం ఏం చేసింది ఇప్పుడు? కానీ యవనస్తుడు అంటున్నాడట, దేవా నీ హస్తం నాకు తోడుగా ఉంచవా అంటున్నాడు. ఇప్పుడు అది ఇంకా దగ్గరికి వచ్చేస్తూ ఉంది. పరిగెడతా ఉన్నాడు. దేవా నీ హస్తమునకు తోడుగా ఉంచవా, నేను బలహీనుణ్ణి, నేను పరిగెడుతున్నా, బలహీనత వచ్చేస్తుంది, నా బలము అయిపోతూ ఉంది. పరిగెడుతూ ఉన్నాడు. సింహం ఇంకా పరిగెడుతూ ఉంది. ఈ లోపల ఈ ప్రార్థన మానకుండా, దేవా నీవు బలహీనులను బలపరచువాడు కదా, ఎజ్రాను బలపరిచావు కదా, ఎజ్రాకు సమకూర్చావు కదా, మరి నాకు సహాయం చేయవా నీ హస్తముతో అని ప్రార్థిస్తూ పరిగెడుతున్నాడు. బలము తరిగిపోతూ ఉంది, ఆవేశం వచ్చేస్తూ ఉంది. ఈ సింహం ఇంకా దగ్గర అయిపోతూ ఉంది. విచిత్రం ఏంటంటే అలా పరిగెడుతూ వెళ్దామనేటప్పటికీ అడ్డుగా వచ్చిందంట ఓ భయంకరమైనటువంటి వాగు. ఆ వాగులోంచి పరుగును వెళ్ళే వాగులో పడే, వాగును దాటుకుని వెళ్ళిపోదాం కదా అనుకునేసరికి ఆ వాగులోని ఎదురుగా కనపడుతుంది పెద్ద మొసలి. వెనక చూస్తే సింహము తరుముతూ ఉన్నది, ముందు చూస్తే పెద్ద వాగు. ఆ పెద్ద వాగులో ఓ భయంకరమైన మొసలి ఎదురుగా ఉంది. మార్గం లేదు, ఎటు వెళ్ళాలా ఆలోచన తట్టలే. కానీ ప్రార్థన మానలే. ఆ ప్రార్థన ఏంటో తెలుసా? దేవా నీ హస్తము తోడుగా ఉంచవా. మనం అనుకుంటాం ఇంకేం హస్తం, ప్రార్థించాం, పరిగెత్తాం, బలమైపోయింది, ఎదురుగా ప్రార్థించి పరిగెడుతుంటుంటే ఎదురుగా ఏదైనా మార్గం ఏర్పడుతుంది అనుకుంటే ఎదురుగా సింహం వచ్చింది. ఆ సింహంతో పాటు ఎదురుగా ఆ పెద్ద వాగు మొసలి. ఇక వెనక చూస్తే గొయ్యి, ముందు చూస్తే నుయ్యి అన్నట్టుగా రెండింటి మెడలు పడ్డాను. ఇక దేవుని హస్తం ఏం చేసింది నాకు
అనుకునే పరిస్థితులు మనకుంటాయి. అయితే యవనస్తుడు, దేవా నీ హస్తము నాకు తోడుగా ఉంచవా, ఆ మాట మాత్రం మానలేదట. ఇక పరిగెత్తాడు, వాగు దగ్గరికి వచ్చేసాడు. ఆ వాగులకు వెళ్ళిపోదామన్నప్పటికీ నోరు తెరిచి చూస్తా ఉంది పెద్ద ముసలి. ఇక ఏం చేయాలో తెలియలేదు. వెంటనే చటుక్కున అక్కడ ఆగిపోయి, దేవా నీ హస్తము నాకు తోడుగా ఉంచవా అన్నాడట. ఈ పరుగు పెడుతున్నటువంటి ఈ యొక్క సింహం ఉందే, పరిగెడుతూ ఎంత వేగంతో పరిగెడుతూ ఉందో అదే వేగంతో పరిగెత్తేటప్పటికి సడన్గా ఈ యవనస్తుడు ఎప్పుడైతే ఆగిపోయాడో అదే వేగంతో అంటే ఎగిరి పంజాతో పట్టుకుందాం అనుకుందట. ఆగి ఎప్పుడైతే నిలబడిపోయాడో అతను పైనుండి దూకింది. ఆ దూకుడికి వెళ్ళి ఎదురుగా ఉన్నటువంటి వాగులో పడింది. ఆ వాగులో పడినటువంటి సింహాన్ని ఎదురుగా ఉన్నటువంటి ముసలి నోరు తెరిచి ఏం చేసింది చెప్పండి? చంపడం జరిగింది. ఆలోచన చేయండి. అక్కడ సింహం వచ్చింది కదా, ఏంటిది అని కంగారు పడలేదు. పరుగు పెట్టాడు. ఇంత పరుగు పెట్టి బలహీన అయిపోయాను కదా, ఏం జరిగిద్దా అని ఆలోచిస్తూ ప్రభును ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎదురుగా మరొకటి బయలుదేరింది, పెద్ద ముసలి. ఇప్పుడు గమనించండి, వెనక సింహము, ముందు ముసలి, వాగు. నేను అడుగుతూ ఉన్నాను, ఆ తరుముతున్నటువంటి సింహాన్ని చంపాలి అనంటే ఇతని వల్ల కాకపోవచ్చు, బలహీనుడి వల్ల కాకపోవచ్చు. దేవుడు అక్కడ శత్రువుగా ఉన్న ముసలినే సిద్ధపరిచాడు, అక్కడ ఓ వాగునే సిద్ధపరిచాడు అక్కడికి. ఇప్పుడు ఈ సింహము దూకి గాండ్రింపు కలిగి దాడి చేసి చంపేస్తున్నాను అనుకున్నటువంటి దాన్ని ఆ వేగంతో దూకేటప్పటికి ఈ పరుగు పెట్టి అలసిపోయినటువంటి యవనస్తుడు, దేవా నీ హస్తము నాకు దయచేనాయనా అని అలాగ ఆగిపోయాడు నిటారుగా. ఎప్పుడైతే ఆగిపోయాడో అతను పైనుండి దూకింది, ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క ముసలి నోట్లో పడింది. ఎవరు సమకూర్చారు ఇది? దేవుని హస్తము. నేనేమంటానో తెలుసా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకానికి ఇచ్చేస్తున్నాను నీ జీవితాన్ని, నీ బలాన్ని ఈ మనుషులకి ఇచ్చేస్తున్నావు, నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు. నేనేమంటానంటే అలా ఇచ్చిన నీవు వాటమి పాలవుతాయి, నీ జీవితము పతనమవుతుంది. కానీ ఈరోజు నా దేవుని హస్తాన్ని నువ్వు అప్పగించుకుంటే, సంసోను దెలీలా హస్తానికి అప్పగించుకున్నాడు, పతనమైపోయాడు. దావీదు బెత్సెబా అనే స్త్రీకి అప్పగించుకున్నాడు, కుటుంబంలో నాశనాన్ని ఎదుర్కొన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అమ్నోను వ్యభిచారానికి, జారత్వానికి, కామోద్రేక కార్యాలకు అప్పగించుకున్నాడు, పతనమైపోయాడు. కానీ ఎజ్రా దేవుని హస్తానికి అప్పగించుకున్నాడు. ఈరోజు దేవుని హస్తము నీ మీద, నీ ఇంటి మీద, నీ భవిష్యత్తు మీద, నీ పరిచర్య మీద, నువ్వు చేస్తున్న ప్రతి పనిపై దేవుని హస్తము తోడుగా ఉంటే, మరలా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ప్రతికూల పరిస్థితులను దేవుడు అనుకూలపరుస్తాడు. దేవుని హస్తము నీకు తోడుగా ఉంటే ప్రతికూలంగా ఉన్న మనుష్యులను అనుకూలపరుస్తాడు. అక్కడ అన్యుడైనటువంటి రాజును ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లోంచి అనుకూలపరిచి కావలసిన సొమ్మునిచ్చాడు, కావలసినటువంటి జనాంగాన్ని ఇచ్చాడు, కావలసిన పర్మిషన్ ఇచ్చాడు, కావలసినటువంటి సామాగ్రిని ఇచ్చాడు. ఏది అడిగాడు అక్కడ సమకూర్పుతో నడిపించాడు. బలహీనంగా ఉన్నటువంటి ఎజ్రాని బలపరిచాడు. దీనంతటికీ కారణం దేవుని హస్తము. ఈరోజు దేవుని హస్తం కావాలి అన్నవారు మీరున్న స్థలంలో మోకరించగలరా? ప్రార్థిద్దాం. ఒకవేళ నీవు ఇప్పుడు ఈ వాక్యాన్ని వినవచ్చు, నువ్వు దేవుని నమ్మలేకపోవచ్చు, నువ్వు క్రైస్తవుడు కాకపోవచ్చు, ఏ చర్చికి వెళ్ళలేకపోవచ్చు, ఎవరో ఓ లింక్ పంపితే ఈ వాక్యాన్ని నేను వింటున్నాను అని అనుకోవచ్చు. నువ్వెవరు అయినప్పుడు కూడా, క్రైస్తవుడు అయినా, అన్యుడు అయినా, లేక హైందవుడు అయినా, ఇస్లాం సోదరుడు అయినా, నువ్వు ఎవరు అయినప్పుడు కూడా పర్వాలేదు.
ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డ, దేవా, ఇంతవరకు మనుషుల చేతికి అప్పగించుకుని దగాపడి పిప్పి అయిపోయిన జీవితం అంతా పతనమైపోయింది. ఈరోజు నీ హస్తానికి అప్పగించుకుంటున్నానయ్యా. నా పరిస్థితులన్నీ కూడా చాలా కిరాతకంగా మారిపోయినాయి, నిరాశతో ఉన్నాయి, తారుమారుగా ఉన్నాయి. అయినప్పుడు కూడా నీ చేతికి, నీ తోడికి నా పరిస్థితిని అప్పగించుకుంటున్నాను అన్నవారులారా, ఉన్న స్థలంలో మోకరించండి. మీ కొరకు నేను ప్రార్థిస్తాను, మీరు కూడా ప్రార్థించండి. యేసయ్యా, నీ హస్తము నాపై ఉంచవా, నా ఆరోగ్యంపై ఉంచవా, చెడిపోతున్న నా కుటుంబంపై ఉంచవా, చెడిపోతూ అలవాటు పడినటువంటి చెడు పనులకు అలవాటు పడిన బిడ్డలపై నీ హస్తం ఉంచవా, ఒక్కసారి నా కుటుంబాన్ని బలపరచవా, నా జీవితాన్ని సమకూర్చి నడిపించవా, అనైక్యతగా ఉన్నటువంటి నా జీవిత కుటుంబ విధానాన్ని సరిచేయవా అని ఒక్కసారి నీవు నీ హృదయంలో ప్రార్థించుకుంటే నా యేసయ్య హస్తము నీకు తోడుగా ఉండబోతుంది. నా యేసయ్య హస్తము నీకు తోడుగా ఉన్నట్లయితే ప్రతికూలంగా ఉన్నటువంటి మనుషులు నీకు అనుకూలంగా మార్చబడతారు. దేవుని హస్తము నీకు తోడుగా ఉన్నట్లయితే బలహీనంగా ఉన్న నీవు, ప్రతికూలంగా ఉన్నటువంటి నీ పరిస్థితులు అనుకూలంగా మార్చబడతాయి. దేవుని హస్తము నీకు తోడుగా ఉన్నట్లయితే సమస్తమును సమకూర్చి చిందరబందరగా ఉన్నటువంటి నీ పరిస్థితులను, అనైక్యతగా ఉన్నటువంటి నీ పరిస్థితులు, నీ కుటుంబ వ్యక్తులను సమకూర్చి ఆ పనిని దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. దేవా, నీ హస్తము నాపై ఉంచవా అని ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు ఏ బిడ్డలైతే మానవుల చేతి కిందకు పోయి, లోకమనే చేతి కిందకు పోయి, సాతాననే చేతి కిందకు పోయి, త్రాగుడు అనే చేతి కిందకు పోయి, వ్యభిచారం అనే చేతి కిందకు పోయి, జోదము అనే చేతి కిందకు పోయి, ఈ లోకపు చేతిలో బానిసలుగా మ్రగ్గి నిరాశతో నిస్పృహతో ఉన్నారో వారిని యేసు శక్తి కలిగిన నామమున నీ బలిష్టమైన హస్తంతో వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతికూలముగా ఉన్నటువంటి మనుష్యులను, ప్రతికూలంగా ఉన్న పరిస్థితులను, బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులను, చిన్న భిన్నమైపోతున్న కుటుంబాలను సమకూర్చి బలపరిచి అనుకూలపరచమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. నీ హస్తము వారిపై మీరు ఉంచండి. ఈ వాక్యమును విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదింపచేయమని యేసయ్య నామమున ప్రార్థించి దీవించుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, మరియు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క అన్యోన్య సహవాసమాదరణ సన్నిధి ఇక్కడ కూడిన మన ఎల్లరికును, ఈ వాక్యమును వింటున్న ప్రతి బిడ్డకును ఆయన కృప సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.